Hello everyone, welcome to the PKS Maths tutorial class in Telugu. This is Pawan Kumar. So ఆల్రెడీ నేను 6 లెక్చర్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగిందండి. సో దేని మీద సెమిస్టర్ 3 అదే గ్రూప్ 3 అనే దాని మీద 6 లెక్చర్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది నాది 7th లెక్చర్. సో ఈ లెక్చర్లో ఈ లెక్చర్తో అయితే మనం థియరమ్స్ అనేవి చూద్దాం. గ్రూప్ థియరీ మీద మనం ఏం చెప్తున్నా డెఫినేషన్స్ సో ఒకసారి చూద్దాం. సో చూడండి, సో లాస్ట్ లెక్చర్లో అయితే నేను గ్రూపాయిడ్, సెమీ గ్రూప్, మోనాయిడ్ గ్రూప్, ఏబిలియన్ గ్రూప్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఒకసారి చూద్దాం. గ్రూపాయిడ్ అంటే ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ జీ కామా సర్కిల్ అని తీసుకుంటే సో ఇది క్లోజర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయితే దాన్ని ఏమంటామండి, గ్రూపాయిడ్ అంటాం అనమాట. సో సెమీ గ్రూప్ వచ్చేసరికి జీ కామా సర్కిల్ అనే ఒక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ క్లోజర్ అలాగే అసోసియేటివ్ ఆ రెండు ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే దాన్ని సెమీ గ్రూప్ అంటాం అనమాట. అలాగే మోనాయిడ్ వచ్చేసరికి జీ కామా సర్కిల్ అనేది ఒక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అయితే క్లోజర్ అసోసియేటివ్ అలాగే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ఆ మూడు ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారండి, గ్రూపాయిడ్ అంటాం. సో గ్రూప్ వచ్చేసరికి జీ కామా సర్కిల్ అనేది క్లోజర్ అసోసియేటివ్ అలాగే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అలాగే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. సో ఆ నాలుగు ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే దాన్ని గ్రూప్ అని చెప్తాం అనమాట. సో ఏబిలియన్ గ్రూప్ వచ్చేసరికి ఏమవ్వాలండి, జీ కామా సర్కిల్ అనేది గ్రూప్ అవుతూ అలాగే కామిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాం, ఏబిలియన్ గ్రూప్ అంటాం. సో జీ కామా సర్కిల్ అనేది క్లోజర్ అవుతే దాన్ని గ్రూపాయిడ్ అంటాం. అలాగే జీ కామా సర్కిల్ అనేది క్లోజర్ అసోసియేటివ్ ఆ రెండు ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే దాన్ని సెమీ గ్రూప్ అంటాం. అలాగే క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయితే దాన్ని సెమీ గ్రూప్ మోనాయిడ్ అంటాం. అలాగే టోటల్గా గ్రూపు క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ అలాగే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ ఇన్ని నాలుగు ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే దాన్ని గ్రూప్ అని చెప్తామన్నమాట. సో ఏబిలియన్ గ్రూప్ అవ్వాలంటే జీ కామా సర్కిల్ అనేది గ్రూప్ అవుతూ అంటే గ్రూప్ అంటే క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ అలాగే ఇన్వర్స్ ఈ నాలుగు ప్రాపర్టీస్తో పాటు కామిటేటివ్ అనే ఒక ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే దాని టోటల్గా ఏమని చెప్తామండి, ఏబిలియన్ గ్రూప్ అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో వీటి మీద మనం ఈ క్లాస్లో అయితే థియరమ్స్ అనేవి చూద్దాం. Prove that Q plus comma plus is an semi group
సో ఏం చేయమంటాడండి, క్యూ కామా ప్లస్ అనే సెట్ ని ఏం చూపించమన్నాడు, ఏబిని సెమీ గ్రూప్ అని చూపించమన్నాడు. విత్ రెస్పెక్ట్ టు దేని మీద, బైనరీ ఆపరేషన్ ఎడిషన్ మీద. సో క్యూ ప్లస్ అనే సెట్ లో ఎలిమెంట్స్ ఏముంటాయండి, సొల్యూషన్ అయితే చూద్దాం. మనకి ఏం చేయండి, గివెన్ దట్ క్యూ ప్లస్ అనే సెట్ ఇచ్చాడు కదండి. సో క్యూ ప్లస్ సెట్ లో ఏమేమి ఎగ్జిస్ట్ అవుతాయండి, p బై q. సో q అనే సెట్ లో ఏముంటాయండి, p బై q ఫామ్ లో ఉంటాయి. such that p q belongs to, సో q ప్లస్ అంటాడు కాబట్టి ఇంటీజర్స్ ప్లస్ అంటే అన్ని పాజిటివ్ నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. q నాట్ ఈక్వల్ టు 0. సో ఏమవ్వాలి, ఇక్కడ q ప్లస్ అనే సెట్ తీసుకుంటే p బై q ఫామ్ లో ఉంటాయి. సో p q అనేది దేంట్లో ఎలిమెంట్స్ అండి, z ప్లస్ లో ఎలిమెంట్స్. z అంటే ఇక్కడ ఇంటిజర్స్. సో z ప్లస్ అంటే పాజిటివ్ ఇంటిజర్ సెట్స్ అనేవి, సో పాజిటివ్ ఇంటిజర్స్ అనే ఎలిమెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సో q లో ఉండేవి p బై q రేషనల్ ఫార్మ్స్ అనేవి ఫ్రాక్షన్స్ లో అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట ఎలిమెంట్స్. సో దాన్ని ఏమని చూపించమన్నాడు, సెమీ గ్రూప్ అని చూపించమన్నాడు. సో సెమీ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలండి, క్లోజర్ అసోసియేటివ్ ఆ రెండు ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే దాన్ని ఏమని చెప్తామండి, సెమీ గ్రూప్ అని చెప్తాం కదా. చూద్దాం ఏమని ప్రూవ్ చేయాలి, we have to prove that q plus plus is an semi group. సో సెమీ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో సెమీ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటండి, క్లోజర్. క్లోజర్ ప్రూవ్ అవ్వాలంటే ఏం జరగాలి, let a b belongs to తీసుకున్న సెట్ g అనే సెట్ లో ఉంటే దట్ ఇంప్లైస్ ఏమని జరగాలి, a సర్కిల్ b belongs to g అవ్వాలి. సో ఆ కండిషన్ జరిగితే దాన్ని ఏమంటామండి, క్లోజర్ అని చెప్తాం. సో ఇక్కడ q అనేది కదా ఇచ్చాడు మనకి, g అనేది. సో సర్కిల్ అనేది ఏమి ఇచ్చాడు మనకి, ఎడిషన్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ g is equal to ఏంటండి, q ప్లస్ సర్కిల్ is equal to ఏంటండి, ఎడిషన్ అనేది ఇచ్చాడు అనమాట. సో చూడండి, లెట్ a ఈక్వల్ టు, సో రేషనల్ ఫార్మ్స్ లో ఉంటాయి అంటే ఫ్రాక్షన్స్ ఫార్మ్ లో ఉంటాయి కదా. సో 2 అనేది ఎలిమెంట్ తీసుకుంటాను, 2 ని రాసుకోవచ్చు, 2/1 కింద రాసుకోవచ్చు కదా. సో 2 అనేది belongs to q ప్లస్, సో పాజిటివ్ నెంబర్. అలాగే b ఈక్వల్ టు 3/5 అనేది తీసుకున్నాను. సో 3/5 అని తీసుకుంటే belongs to q ప్లస్ పాజిటివ్ రేషనల్ ఫార్మ్ లో ఉంది, p బై q ఫార్మ్ లో. సో ఇక్కడ మనం ఏం చేయాలండి, a ప్లస్ b belongs to q ప్లస్ లో ఉందని చూపించాలి. సో a ప్లస్ b, సో a వాల్యూ ఎంతండి 2 ప్లస్ b వాల్యూ ఎంతండి 3/5. యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమొస్తుంది, LCM 5. సో 5 2 10, 10 ప్లస్ 3 అంటే 13, 13/5. సో ఇది p బై q ఫామ్ లో వచ్చింది కదండి. సో గ్యారెంటీగా ఏంటి ఉంటుంది, q ప్లస్ 2 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో q ప్లస్, దీన్ని ఏమని చెప్పొచ్చు, q ప్లస్ ప్లస్ is closer. సో క్లోజర్ అని చెప్పొచ్చు అనమాట. సో ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ చేయాల్సింది ఏంటండి, అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది మనం ప్రూవ్ చేయాలి. అసోసియేటివ్ ప్రాపర్టీ చేయాలి. అసోసియేటివ్ ప్రాపర్టీ జరగాలంటే ఏం జరగాలండి, ఏమైనా 3 ఎలిమెంట్స్ a b c
belongs to 0 ఉంటే that implies a circle P circle C is equal to a circle B circle C అనే కండిషన్ అయితే జరగాలి అవును కదండి. సో చూడండి let a equal to 2 b equal to 3 by 5 c is equal to 1 by 5 అనేది ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. సో 2 by 1 అనేది q ప్లస్ లో ఉంటుంది, అలాగే 3 by 5 అనేది బిలాంగ్స్ టు q ప్లస్, అలాగే 1 by 5 అనేది కూడా q ప్లస్ లో ఉంటాయి. సో బిలాంగ్స్ టు q ప్లస్. సో ఇక్కడ జరగాల్సిన కండిషన్ ఏంటండి, a plus b plus c is equal to a plus b plus c అనే కండిషన్ అయితే ఇక్కడ జరగాలి కదండి. సో ఇక్కడ చేద్దాం a plus b plus c is equal to a plus b plus c. సో a value 2, b value 3 by 5 plus c value 1 by 5, అలాగే a value ఎంతండి 2 plus 3 by 5 plus 1 by 5. సో యాడ్ చేయండి. సో యాడ్ చేయడానికి చూడండి 2 plus 3 by 5 ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఎంత వస్తుందండి 13 by 5 plus 1 by 5 ఉంటుంది. ఇక్కడ 2 plus 1 3 by 5 plus 1 by 5 అంటే మనకు వచ్చే వాల్యూ ఎంతండి 5 అనేది ఎల్సిఎం, 3 plus 1 అంటే 4 by 5 అనేది వాల్యూ వస్తుంది అన్నమాట. సో ఎల్సిఎం ఎంతండి 5 అనేది ఎల్సిఎం. సో 13 plus 1 ఇక్కడ ఏముంది 5 అనేది ఎల్సిఎం, 5 2 10, 10 plus 4 by 5. సో 14 by 5 equal to 14 by 5. సో ఈక్వల్ అవుతుంది కదా. సో ఏం చెప్పొచ్చు మనం a plus b plus c is equal to a plus b plus c అని చెప్పొచ్చు. సో అవుతుంది కాబట్టి q plus is a associative సో క్లోజర్ అనేది అసోసియేట్ అయింది. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు మనం q plus plus is a semi group. సో సెమీ గ్రూప్ అని చెప్పామన్నమాట. సో ఏం చేసామంటే మనం క్లోజర్ అసోసియేటివ్ రెండు ప్రాపర్టీస్ అనేవి సాటిస్ఫై చేసాం. సో క్లోజర్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఏం చేసామంటే రెండు ఎలిమెంట్స్ తీసుకుని యాక్షన్ చేస్తే మళ్ళీ వచ్చిన ఎలిమెంట్ మళ్ళీ అదే సెట్ లో ఉంటే దాన్ని క్లోజర్ అని చెప్తాం. అసోసియేటివ్ ప్రాపర్టీ జరగాలంటే ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఇస్ ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సి అనే కండిషన్ అయితే జరగాలి. సో ఆ కండిషన్ కూడా జరిగింది కాబట్టి సో ఏమని చెప్పాం q ప్లస్ ఈజ్ an సెమీ గ్రూప్ అయ్యింది. సో ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ some problem. Prove that z comma plus is an monoid. సో ఏమంటాడండి z comma plus ని మోనాయిడ్ అని చూపించుకున్నాడు. సో మోనాయిడ్ అంటే ఏం జరగాలి మనకి ఇక్కడ మూడు కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయ్యాలి. ఏంటండి క్లోజర్ అసోసియేటివ్ అలాగే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. సో ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఏమంటామండి మోనాయిడ్ అని పిలవడం అయితే జరుగుతుంది. సో చేద్దాం సొల్యూషన్. సో మనకి ఇచ్చిందేంటి గివెన్ దట్ z అనే సెట్ ఇచ్చాడు. సో z అనే సెట్ లో ఏముంటాయండి 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 అండ్ సో ఆన్ ప్లస్ ఆర్ మైనస్
ఇన్ఫినిటీ వరకు మనకైతే ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఏం ప్రూవ్ చేయాలి? we have to prove that z comma plus is an monoid. సో monoid ని చూపించాలి. సో monoid అని చేయాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? క్లోజర్ అసోసియేటివ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది చేయాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటండి? సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి క్లోజర్. సో క్లోజర్ వచ్చేసరికి ఏం జరగాలి? సో క్లోజర్ వచ్చేసరికి మనకి ఏం అవ్వాలి? a కామా b బిలాంగ్స్ టు 0 ఉంటే దట్ ఇంప్లైస్ a ప్లస్ b బిలాంగ్స్ టు g అనేది జరగాలి కదండి. చలో సో లెట్ a ఈజ్ ఈక్వల్ టు 5 అలాగే b ఈజ్ ఈక్వల్ టు సో పాజిటివ్ నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కదా. సో అవి కూడా తీసుకున్నాం. -10 అనేది తీసుకున్నాం. సో బిలాంగ్స్ టు z. సో z కాబట్టి మనం ఏం చేయాలి? a ప్లస్ b బిలాంగ్స్ టు z లో ఉన్నాయని చూపించాలి. సో a ప్లస్ b బిలాంగ్స్ టు z లో ఉన్నాయని చూపించాలంటే ఏ వాల్యూ ఎంతండి? 5 ప్లస్ -10 ఈక్వల్ టు ఎంత అవుతుందండి? -10 నుంచి 5 చేస్తే -5 అనేది మిగులుతుంది. సో బిలాంగ్స్ టు z. సో పాజిటివ్ 5 అనేది ఎగ్జిస్ట్ అయితే ఇక్కడ నెగిటివ్ 5 అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదండి. సో దీన్ని చేంజ్ చేయవచ్చు మనం. z comma plus is closer. z comma plus అనేది ఏంటండి? క్లోజర్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటండి? అసోసియేటివ్. నెక్స్ట్ కండిషన్ ఏంటండి? అసోసియేటివ్ కండిషన్ వచ్చేసరికి ఏం చేయాలి? a కామా b కామా c బిలాంగ్స్ టు 0 అంటే దట్ ఇంప్లైస్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అనే కండిషన్ అయితే మనం ప్రూవ్ చేయాలి. ఓకే సో లెట్ a is equal to 5, b is equal to -10, c is equal to some 6 అనేది తీసుకుంటాం. తీసుకుంటే ఏం జరగాలి? ఇక్కడ a ప్లస్ b ప్లస్ c is equal to a ప్లస్ b ప్లస్ c అనే కండిషన్ అయితే జరగాలి. సో 5 ప్లస్ -10 ప్లస్ 6 is equal to 5 plus -10 plus 6. So 5 -10 plus 5 అంటే -5 plus 6. So 5 plus -10 plus 6 అంటే -4. సో ఎంత వస్తుందండి? 1 ఇక్కడ 1. సో దీన్ని చేంజ్ చేయవచ్చు మనం. z plus is associative. సో అసోసియేటివ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటండి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ప్రూవ్ చేయాలి. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూవ్ చేయాలంటే ఏ కండిషన్ జరగాలి? a belongs to g అయితే there exist e belongs to g అవ్వాలి. అయితే ఏం జరగాలంటే ఇక్కడ కండిషన్ a సర్కిల్ e is equal to e సర్కిల్ a is equal to a అనేది రావాలి. సో ఇక్కడ let a is equal to 5 తీసుకుంటాను. సో a is equal to 5 తీసుకుంటే ఏమవుతుందండి? ఐడెంటిటీ ఎలిమెంట్. సో మనం చేసేది ఏంటండి? ఐడెంటిటీ కదా. సో ఐడెంటిటీ ఏంటండి? ఎడిషన్ లో చేస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి? 0. సో 0 అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? z ఇంటిజర్స్ లో అంటే ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో e ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 0 అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం?
ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు ఏం అవ్వాలి ఏ అవ్వాలి. సో 5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5 అవుతుంది. అలాగే 0 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5 అవుతుంది. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఎగ్జిస్ట్. సో ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఏం ప్రూవ్ చేస్తామని. సో చూడండి మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు z, ప్లస్ అనేది ఒక మోనాయిడ్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో మోనాయిడ్ అని ప్రూవ్ చేయాలంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ మూడు ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. సో గివెన్ దట్ మనకి ఏం ఇచ్చాడు z అనేది ఇచ్చాడు. సో z అనే సెట్ లో ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి. సో 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 సో ఆన్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ని కొడితే z అనే సెట్ లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. మనం ఏం ప్రూవ్ చేయాలి z, ప్లస్ ఈజ్ an abelian group అని ప్రూవ్ చేయాలి. z ని విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మీద మోనాయిడ్ అని చూపించాలి. సో మోనాయిడ్ అని చూపించాలంటే ఫస్ట్ క్లోజర్. సో క్లోజర్ వచ్చేసరికి a, b belongs to g అయితే a plus b belongs to a circle b belongs to g అవ్వాలి కదా. ఇక్కడ కూడా అసోసియేటివ్ a, b belongs to g అయితే a circle b belongs to g అనే కండిషన్ జరగాలి. సో లెట్ ఏం చేశాను a అనేది 5 తీసుకున్నాను, b అనేది -10 తీసుకున్నాను. సో b ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ టర్మ్స్ ఆన్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది జట్టు అంటే 5 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, -5 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, 10 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే -10 అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. పాజిటివ్ నెగటివ్ ఎలిమెంట్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ కూడా 5 ఉంటుంది అలాగే 10 ఎలిమెంట్స్ తీసుకున్నాం అన్నమాట జట్టు. సో a ప్లస్ b బిలాంగ్స్ టు z అవ్వాలి. సో 5 ప్లస్ -10 అంటే మళ్ళీ -5 వస్తుంది. సో బిలాంగ్స్ టు z. సో దాని నుంచి ఏం చెప్పొచ్చు z, ప్లస్ ఇస్ an క్లోజర్ అని చెప్పొచ్చు. అసోసియేటివ్ వచ్చేసరికి a, b, c అనేవి మూడు ఎలిమెంట్స్ 0 ఉంటే a సర్కిల్ b సర్కిల్ c ఈజ్ ఈక్వల్ టు a సర్కిల్ b సర్కిల్ c అనేది జరగాలి. సో చేస్తే మనకి ఏమొచ్చిందండి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయ్యాయి కదా. సో దాని నుంచి ఏం చెప్పొచ్చు z, ప్లస్ ఇస్ an అసోసియేటివ్ అని చెప్పొచ్చు. అలాగే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. సో ఎడిషన్ లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి 0 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఇక్కడ ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ చేస్తే మళ్ళీ మనకి ఏం రావాలండి ఏ అనేది రావాలి. సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి ఎడిషన్ కాబట్టి 0. సో ఏ అనేది 5 తీసుకున్నాను. 5 ప్లస్ 0 అంటే మళ్ళీ మనకు వచ్చేది ఏంటండి 5 కదా. 0 ప్లస్ 5 అన్నా 5 ప్లస్ 0 అన్నా వచ్చే వాల్యూ 5 కాబట్టి సో ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు మనం z, ప్లస్ ఈజ్ an monoid. సో monoid అని చెప్పొచ్చు. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. మనం ఏం నేర్చుకున్నాం సెమీ గ్రూప్ ఎలా ప్రూవ్ చేయాలని నేర్చుకున్నాం, అలాగే మోనాయిడ్ ఎలా ప్రూవ్ చేయాలని నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరి సారీ నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ గురించి అయితే మనం నేర్చుకున్నాం అన్నమాట. చూడండి థర్డ్ సమ్ prove that z, plus is an group. సో ఏం ప్రూవ్ చేయమంటాడు మనల్ని z, plus అనేది గ్రూప్ అని ప్రూవ్ చేయమంటాడు. సో గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి మనం సో 4 ప్రాపర్టీస్ అనేవి సరిగ్గా రావాలి. ఏవేంటండి క్లోజర్, అసోసియేటివ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ అనేవి 4 ప్రాపర్టీస్ అనేవి మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్. సో
z అనే సెట్ తీసుకుంటే దీంట్లో ఏముంటాయి 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 అండ్ సో ఆన్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. సో ఎలిమెంట్ అయితే ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా. we have to prove that ఏమని ప్రూవ్ చేయాలి z plus is a group అని ప్రూవ్ చేయాలి. సో గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలండి ఒకటి ఫస్ట్ది క్లోజర్. సో క్లోజర్ అవ్వాలంటే ఏ కండిషన్స్ అవ్వాలి a comma b belongs to j అయితే that implies a circle b belongs to g అనే కండిషన్ అయితే సాటిస్ఫై చేయాలి. సో ఇక్కడ సర్కిల్ అంటే ఏంటి ఎడిషన్ కదా. సో లెట్ a equal to 10 b is equal to 12 belongs to z అని తీసుకుంటే a plus b belongs to z అవ్వాలి. 10 plus 12 belongs to z. So 10 plus 12 అంటే 22. సో 22 అనే ఎలిమెంట్ z లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు z కామా ప్లస్ ఈజ్ క్లోజర్. సో z కామా ప్లస్ ని ఏం చెప్పొచ్చు మనం క్లోజర్ అని చెప్పొచ్చు అన్నమాట. సో z అనేది క్లోజర్ అయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటండి అసోసియేటివ్. సో అసోసియేటివ్ ప్రాపర్టీ జరగాలంటే ఏ కండిషన్ జరగాలి a కామా b కామా c belongs to g అయితే కనుక a plus a circle b circle c is equal to a circle b circle c అనే కండిషన్ అయితే జరగాలి. సో లెట్ చూడండి a is equal to 10 b is equal to some 5 c is equal to 6. అసోసియేటివ్ ప్రాపర్టీ అయితే చేయాలి కదా. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అయితే ప్రూవ్ చేద్దాం. a plus b plus c is equal to a plus b plus c. So a is equal to 10 b is equal to 5 plus 6 equal to 10 plus 5 plus 6 అయితే అవుతుంది. సో 10 plus 5 అంటే 15 plus 6 అంటే ఎంతండి 21. సో ఇక్కడ 10 plus 5 అంటే 11. సో 10 plus 11 అంటే 21. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు మనం z comma plus is associative. సో అసోసియేటివ్ కూడా ఎగ్జిస్ట్ అయింది. ఇంకేం ప్రూవ్ చేయాలి మనం ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది చెక్ చేయాలి. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. సో a belongs to g అయితే that exists e belongs to g that implies ఏం జరగాలి a circle e is equal to e circle a is equal to a అని రావాలి. సో ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి ఎడిషన్ లో చేస్తున్నాం కాబట్టి 0 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. సో a is equal to 10 తీసుకుంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి 0 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఏమని చూపించాలి మనం a plus e is equal to a అని చూపించాలి. అలాగే e plus a అనేది చేయాలి కదండి. సో చూడండి 10 plus 0 is equal to 10 అలాగే 0 plus 10. సో ఇక్కడ ఏమవుతుందండి ఐడెంటిటీ ఎలిమెంట్ ఈస్ ఎగ్జిస్ట్. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ అనేది చేయాలి. సో ఇక్కడ ఏం జరగాలి ఏ అనే ఎలిమెంట్ 0 ఎగ్జిస్ట్ అయితే దెర్ ఎగ్జిస్ట్ b belongs to g అయితే దట్ ఇంప్లైస్ a plus a circle b is equal to b circle a is equal to ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది రావాలన్నమాట. సో a is equal to 10 తీసుకున్నాను. సో b ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్రెడీ e అనే ఎలిమెంట్ తెలుసు కదా
ఐడెంటిటీ ఎలిమెంట్ 0. సో a plus b is equal to ఐడెంటిటీ ఎలిమెంట్ కి ఇవ్వాలి. సో a is equal to 10, b is equal to 0. సో b వాల్యూ ఎంత అవుతుందండి -10. సో 10 కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటి -10. సో -10 అనేది బిలాంగ్స్ టు z. సో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇన్వర్స్ ఎలిమెంట్ ఈస్ ఎగ్జిస్ట్. టోటల్ గా ఏ కండిషన్స్ ఏమో క్లోజర్ అయింది, అసోసియేటివ్ అయింది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయింది, అలాగే ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో టోటల్ గా ఏం చెప్పొచ్చు మనం z plus is an group. సో గ్రూప్ అని చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. ఒకసారి చూద్దాం మనం ఏం ప్రూవ్ చేయాలి, z plus is an group అని ప్రూవ్ చేయాలి. సో గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలండి, క్లోజర్, అసోసియేటివ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, అలాగే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ అనేది ప్రూవ్ చేయాలి. సో క్లోజర్ ప్రాపర్టీ అసలు మనం తీసుకున్న z అనే సెట్ ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి 0 ± 1 ± 2 and so on ±∞ అనే ఎలిమెంట్స్ అయితే ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఏం ప్రూవ్ చేయాలి, z ప్లస్ అనేది గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో క్లోజర్ ప్రాపర్టీకి వచ్చేసరికి a b belongs to j అయితే a సర్కిల్ b belongs to g అవ్వాలి. సో a is equal to 10 తీసుకున్నాం, b is equal to 12 తీసుకుంటే సో a plus b వాల్యూ ఎంత వస్తుందండి 22 అనేది. సో 22 అనేది belongs to z అవుతుంది. సో అక్కడికి క్లోజర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీలో ఏవైనా మూడు ఎలిమెంట్స్ తీసుకుంటే a సర్కిల్ b సర్కిల్ c is equal to a సర్కిల్ b సర్కిల్ c అనే కండిషన్ అయితే సాటిస్ఫై చేయాలి. సో అది కూడా సాటిస్ఫై అయింది. సో వాల్యూ ఎంత వస్తుందండి 21. సో z ప్లస్ అనేది అసోసియేటివ్ అవుతుంది. అలాగే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ వచ్చేసరికి ఏమవ్వాలి, ఏ ఎలిమెంట్ 0 ఉంటే కనుక దేర్ ఎగ్జిస్ట్ ఏమవ్వాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా సేమ్ అదే సెట్ లో ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమంటామండి ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తాం అనమాట. సో ఇక్కడ కండిషన్ ఏం జరగాలి, ఏ సర్కిల్ e ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ అనేది జరగాలి, ఈక్వల్ టు ఏ కి ఈక్వల్ అవ్వాలి. సో ఏ వాల్యూ కనిపిస్తున్నాను, ఈ వాల్యూ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి z అనే దాంట్లో ఐడెంటిటీ ఎడిషన్ కాబట్టి 0 అవుతుంది. అదే మల్టిప్లికేషన్ అయితే 1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది అనమాట. సో చేస్తే ఎంత వస్తుందండి 10 కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే ఇన్వర్స్ ఎలిమెంట్. సో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఎడిషన్ లో తీసుకుంటే దానికి నెగిటివ్. సో అంటే నెగిటివ్ ఎలిమెంట్ తీసుకుంటే పాజిటివ్ అనేది ఇన్వర్స్ అవుతుంది. అలాగే పాజిటివ్ ఎలిమెంట్ తీసుకుంటే నెగిటివ్ ఎలిమెంట్ అనేది ఇన్వర్స్ అవుతుంది అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ పాజిటివ్ ఎలిమెంట్ 10 అనేది తీసుకున్నాము. సో దానికి ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమో ఎగ్జిస్ట్ అవ్వాలి, -10 అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో కన్వర్ట్ చేస్తే ఏమైంది b వాల్యూ -10 అయింది. సో ఇన్వర్స్ కూడా ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో ఏం చేసాం, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ అలాగే ఇన్వర్స్ ప్రాపర్టీస్ 4 సాటిస్ఫై అయ్యాయి కాబట్టి దాన్ని చేయకపోవచ్చు z ప్లస్ అనేది గ్రూప్ అని చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్లాస్ అయితే మరికొన్ని థియరమ్స్ అయితే చూద్దాం. సో నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ is Pawan Kumar signing off.